హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే శ్రీ మహాచండీశ్వరి దేవి అవతారం కదా. అసలు అమ్మవారు ఎలా పుట్టారు అంటే, అమ్మవారు శంభుని సుంబుల మీదకైతే యుద్ధానికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు రాక్షసులను అయితే పంపిస్తారు అమ్మవారి పైనకి. వాళ్ళే చండయుండాసురులు అన్నమాట. అమ్మవారు సింహవాహనం పైన 18 బాహులతో కూర్చొని ఉండగా అప్పుడు ఈ ఇద్దరు రాక్షసులు అమ్మవారి పైకి యుద్ధం చేయడానికైతే పెద్ద సైన్యంతో వస్తారు. అమ్మవారు ఒక్కరైనప్పుడు అయితే ఈ ఇద్దరు కూడా నువ్వు ఎలాగో ఓడిపోతావు, మాది పెద్ద సైన్యం కదా, మా నాయకుడైన శంభుణ్ణి అయితే పెళ్లి చేసుకో, కామప్రియుడు సుఖపడతావు అని అంటారు ఈ దుర్మార్గులు. అప్పుడు అమ్మవారు అయితే ఆగ్రహానికి గురవుతుంది. ఎవరిని, శివుణ్ణి తప్ప ఇంకెవరిని ఊహించుకొని అమ్మవారు పెద్దగా అరిచి అమ్మవారు అయితే మీకు మూడింది ఈరోజు అనేసి శంఖాన్ని అయితే యుద్ధానికి రమ్మనేసి అయితే శంఖాన్ని అయితే ఊదుతుంది అమ్మవారు. ఇంకా అమ్మవారు చుట్టూ కూడా లక్షల సైన్యం అయితే చుట్టుముట్టేశారు. అప్పుడు అమ్మవారు ఆగ్రహంతో నల్లగా అయ్యిందనమాట ముఖము. ఆ నల్లని ముఖంలో నుంచి అయితే ఒక స్త్రీమూర్తి అయితే ఆవిర్భవించింది. అంటే చండీదేవి అయితే పుట్టిందనమాట. పులి చర్మం చీరగానో పుర్రెల మాలగానో అమ్మవారు నాలుకైతే పెద్దగా ఉంటుంది. అప్పుడు వాళ్ళ పైనకి ఒక్కసారి ఆగ్రహంతో యుద్ధానికి వెళ్ళింది, పిప్పి చేసి పడేసిందనమాట. అప్పుడు అమ్మవారు మహాచండీశ్వరిగా ఆవిర్భవించింది, అలా పుట్టిందనమాట. దీన్ని మహాచండీశ్వరి అంటాము. అమ్మవారు ఎప్పుడు కూడా శాంతి రూపంలో ఉంటుంది. చెడ్డవారికి అంటే రాక్షసులు కానీ చెడ్డవాళ్ళకి కానీ ఉగ్ర రూపంలో ఆగ్రహంతో కనిపిస్తుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.